మనం రోజు చూసే రైళ్లు కరెంట్ లేదా డీజిల్ తో నడుస్తుంటాయి కదా. ఇవి ఐరన్ చక్రాలకి ఐరన్ పట్టాల మధ్య ఉండే ఫ్రిక్షన్ వల్ల నడుస్తుంటాయి. అయితే ఈ పాత పద్ధతుల్ని ఇప్పుడు మనం స్వస్తి పలకబోతున్నాం. భవిష్యత్తులో రాబోయే నెక్స్ట్ జనరేషన్ రైళ్లు పొగ వదలకుండా నీటి ఆవిరితో నడుస్తాయి. కొన్ని రైళ్లకు చక్రాలు ఉండవు. ఇవి పట్టాలు తగలకుండా గాల్లోనే ప్రయాణిస్తాయి. అసలు ఈ ఫ్యూచరిస్టిక్ రైళ్లు ఎలా పనిచేస్తాయి, ఇవి మన భారతదేశంలో ఎప్పుడు వస్తాయి, ఇలాంటి విషయాలని వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియో పూర్తి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా హైడ్రోజన్ రైళ్ల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ప్రపంచమంతా కాలుష్యాన్ని తగ్గించే పనిలో ఉంది కదా. ఈ కాలుష్యం తగ్గించే పనిలో భాగంగానే హైడ్రోజన్ రైళ్లను డిజైన్ చేశారు. ఈ రైల్లో డీజిల్ కి బదులుగా హైడ్రోజన్ గ్యాస్ ని ఫ్యూల్ గా వాడుతారు. రైల్లోని ఫ్యూల్ సెల్ ద్వారా హైడ్రోజన్ మరియు గాలిలో ఉండే ఆక్సిజన్ కలవడం వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది. ఆ కరెంటుతో మోటార్లు పనిచేసి ట్రైన్ కున్న చక్రాలు తిరుగుతాయి. ఈ ట్రైన్ లో ప్రత్యేకత ఏంటంటే, డీజిల్ ట్రైన్ లో వాడేటప్పుడు మనకు పొగ బయటకు వస్తుంది కదా. అయితే ఈ ట్రైన్ లో మంచి నీటితో పాటు నీటి ఆవిరి బయటకు వస్తుంది. ఈ హైడ్రోజన్ రైళ్లను జర్మనీ దేశం ఇప్పటికే ప్రారంభించింది. అయితే మన భారతదేశంలో కూడా హైడ్రోజన్ ఫర్ హెరిటేజ్ ప్రాజెక్ట్ కింద భారతదేశం నుండి పర్యాటక ప్రాంతంలో ఈ రైళ్లను త్వరగా తీసుకురాబోతున్నారు. తర్వాత చెప్పుకోవాల్సిన మ్యాగ్లెవ్ ట్రైన్స్ గురించి. అంటే వీటి పూర్తి పేరు మ్యాగ్నెటిక్ లెవిటేషన్ ట్రైన్స్. ఈ రైలులో ఉండే అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వీటికి చక్రాలు ఉండవు. మనం చిన్నప్పుడు చూసే ఉంటాం కదా, రెండు అయస్కాంత ముక్కలు ఒకే ధ్రువానికి సంబంధించినవి రెండు ఒక దగ్గర పెట్టామంటే అది ఒకదానికి ఒకటి ఆపోజిట్ గా వెళ్ళిపోతుంటాయి. ఇలాంటి సూత్రాన్ని ఇక్కడ కూడా యూజ్ చేస్తారు. శక్తివంతమైన సూపర్ కండక్టింగ్ అయస్కాంతాల ద్వారా ఈ రైలు పట్టాల కంటే 10 మిల్లీమీటర్ల ఎత్తులో గాల్లో తేలుతుంది. చక్రాలు పట్టాలు తగలవు కాబట్టి వీటి మధ్య ఫ్రిక్షనే ఉండదు. సో వీటి మధ్య శబ్దం రాకుండా గంటకి 500 నుంచి 600 కిలోమీటర్లు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. ఇప్పటికే ఇవి జపాన్, చైనా వంటి దేశాలు చాలా విజయవంతంగా ప్రయాణిస్తున్నాయి. ఇక చివరిది ట్రావెలింగ్ రంగంలోనే విప్లవం సృష్టించబోతున్న హైపర్ లూప్ ట్రైన్స్. ఇది ప్రపంచ కుబేరుడైన ఎలాన్ మస్క్ ఆలోచన వచ్చిన కాన్సెప్ట్. ఇది ప్రపంచంలోనే పూర్తి రవాణా సిస్టమ్ మార్చేస్తుంది. సాధారణ ట్రైన్స్ యొక్క వేగాన్ని గాలి ఆపేస్తుంది కదా. ఇదే ప్రాబ్లం వాళ్ళు ఐడెంటిఫై చేసి హైపర్ లూప్ లో గాలి లేని ఒక పొడవైన సీల్డ్ వాక్యూమ్ ట్యూబ్ తయారు చేస్తారు. ఆ ట్యూబ్ లోపల ప్రయాణికులు కూర్చునే ప్యాడ్స్ అయస్కాంత శక్తి ద్వారా ప్రయాణిస్తాయి. గాలి మరియు ఫ్రిక్షన్ లేకపోవడం వల్ల ఈ ప్యాడ్స్ గంటకి 1000 నుండి 1200 కిలోమీటర్లు చాలా వేగంగా ప్రయాణిస్తాయి. అంటే విమానం కంటే స్పీడ్ గా హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళ్ళాలంటే 30 నుంచి 40 నిమిషంలో వెళ్ళిపోవచ్చు. చూసారుగా ఫ్రెండ్స్, భవిష్యత్తులో ట్రైన్స్ ఎంత వేగంగా ఎంత కాలుష్యం లేకుండా ప్రయాణిస్తున్నాయో. ఈ మూడింట్లో హైడ్రోజన్, మ్యాగ్లెవ్, హైపర్ లూప్, మీరు ఏ రైల్లో ప్రయాణించడానికి చాలా ఆసక్తికరంగా వెయిట్ చేస్తున్నారో కామెంట్స్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వీడియోల కోసం మా TMT క్వాలిటీ టెక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.